ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది. గెలుపు వెనుక ఉన్న కీలక కారణాలు తెలుసుకుందాం. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు బహిరంగంగా ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావడం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులను పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని చెప్పొచ్చు. కేవలం 21 సీట్లు 2 లోక్సభ స్థానాలకు తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ముఖ్యంగా ఎన్నికల సంఘం, పోలీస్ అధికారుల మంచి సహకారం లభించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమని చెప్పొచ్చు. బీజేపీ జనసేనతో పొత్తు కుదరటంతో కొంతమంది టీడీపీ నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అయితే వారందరికీ సర్ది చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తెనాలిలో అలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఠాపురంలో ఎస్పీఎస్ఎన్ వర్మ వంటి నేతలు తమకు టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనితో పాటు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డ్ విజయానికి కారణమైంది. నారా లోకేష్ చేపట్టిన శంఖారావం పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకోగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో మండుటెండను సైతం లెక్క చేయక రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించగలిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందని అందరూ అంటున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్షులు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడడానికి కారణమైంది. ఏపీ ఎన్నికల సందర్భంలో ప్రకటించిన టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపై ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించిందని విశ్లేషణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ఖాతాల్లోకి నెలకు రూ. 1500, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి, రైతుకు రూ. 20,000 పెట్టుబడి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ. 15,000 నగదు, ఇలాంటి హామీలు టీడీపీ కూటమి విజయాలకు కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎక్కువగా నేతల నోట్లలో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయాన సీఎం జగన్ ప్రచారం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.